హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఆల్ న్యూ హోండా హార్నెట్ 2.0 2024 మోడల్. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2024లో ఎంత ఉంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అలాగే ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటనే దాని గురించి క్లియర్గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. 180cc మీరు ఒక అద్భుతమైన హైవే క్రూజర్ని చూస్తుంటే, ఒక మంచి స్పోర్ట్స్ నేకుడ్ బైక్ను చూస్తుంటే, ఒక మంచి డిజైన్ కోసం, మంచి సస్పెన్షన్ కోసం చూస్తుంటే మీరు హార్నెట్ 2.0ని ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయాలి, లేదంటే చాలా మిస్ అవుతారు. ముందుగా 2024లో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,72,000 రూపాయలు ఉంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీ ఏరియాని బట్టి, మీరు కొనే టైంని బట్టి కొంచెం చేంజ్ అవ్వచ్చు, 2,000 రూపాయల నుంచి 3,000 వరకు. అండ్ మనకి ఇది ఆల్మోస్ట్ 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. దీనికి కారణం దీని యొక్క ఇంజన్ అనమాట. దీని యొక్క ఇంజన్ మనకి 184.4cc ఇంజన్ అయితే కలిగి ఉంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి వస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. 180cc అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలాంటి లిక్విడ్ కూలింగ్, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వలేదు. బట్ ఇది అయినప్పటికీ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుందన్నమాట. మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి హీట్ ఇబ్బందులు మీకు ఎలా అయితే ఉండవన్నమాట. ఇక మనం టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే దీనికి కిక్ రాడ్ అయితే లేదు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి లభిస్తుంది. అండ్ మనకి ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఇంజన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది సేమ్ మనకి బాడీ కలర్లోనే ఉంది. టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే మనకి 15.9 Nm టార్క్, అలాగే 17 PS పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఈ పవర్ అండ్ టార్క్ తోటి మీరు హైవే మీద క్రూజ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన రిఫైన్ స్మూత్ ఇంజన్ మీరు ఫీల్ అవుతారు. అండ్ మీకు ఒక మంచి పవర్ డ్రాప్ ఉన్నటువంటి ఇంజన్ యొక్క కెపాసిటీని మీరు చూస్తూ ఉంటారన్నమాట. అండ్ మీకు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే గోల్డెన్ USD ఫోక్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి మంచి సస్పెన్షన్స్ అన్నమాట. ప్రీమియం సస్పెన్షన్ అని చెప్పొచ్చు. మనకి ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు కూడా మీకు చాలా మంచి ప్లే అయితే మాత్రం ఫ్రంట్ సస్పెన్షన్ రూపంలో, USD ఫోక్స్ రూపంలో మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. సో సస్పెన్షన్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అయితే నేనైతే చెప్పగలుగుతాను. 180cc ఈ బైక్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ మీరు ఈ బైక్ యొక్క డిజైన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది డ్యూయల్ డిస్క్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీరు చూస్తుంది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. సో చాలా మంచి స్పోర్టియర్ డిజైన్ అయితే ఉంది. అండ్ మీకు అర్గనామిక్స్ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే సైలెన్సర్ ఉందో చాలా అంటే చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఒక వైట్ టైరు 140/70 నుంచి ట్యూబ్లెస్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు 220 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మీకు పెట్రోల్ డిస్కులు కాబట్టి చాలా మంచి హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. కంటిన్యూస్గా మీరు బ్రేక్ కొట్టినప్పటికీ కూడా మీకు ఎలాంటి బ్రేకింగ్ యొక్క సమస్య అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మీకు ఎలై వీల్ మీద గన్ మెటల్ ఎలై వీల్ మీద సేమ్ బాడీ కలర్ స్టిక్కరింగ్ అయితే మళ్ళీ వెతుక్కోకుండా అయితే ఇచ్చేస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ మీకు ఎలై వీల్స్ కూడా చాలా స్టైలిష్ ఉన్నాయి. అండ్ చాలా వైట్ టైర్స్ కాబట్టి ఆఫ్ రోడింగ్ వెళ్ళినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫ్రంట్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ 276 mm నిస్సిన్ క్యాలిపర్స్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇవి కూడా మనకి పెట్రోల్ బ్రేక్సే. అండ్ మనకి ఇది సింగిల్ ఛానల్ ABS తోటి ఆఫర్ చేస్తున్నారు. 2024లో ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSకి అప్గ్రేడ్ చేసినట్టుగా అయితే చాలా బాగుండేది. బట్ డ్యూయల్ ఛానల్ ఇవ్వలేదన్నమాట. ఫ్యూచర్ లైన్ ఇస్తారని కోరుకుందాం. ఇక మనకి ABS రింగ్ అయితే కనిపిస్తూ ఉంది మిడిల్లో. అండ్ మనకి ఫ్రంట్ వీల్ కూడా స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 110/70 నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా మనకి చాలా వైట్ టైర్స్ అని చెప్పొచ్చు. టైర్స్ పరంగా, సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ప్లిట్ LED అయితే కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఫుల్ LED సిస్టమ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి ఫుల్ LED అయితే అందించారు. ఇక్కడ మనకి హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ హోండా స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఈ LED తోటి మీరు రోడ్ విజిబిలిటీ అయితే మాత్రం హ్యాపీగా చూడొచ్చు. అప్ అండ్ డౌన్స్ ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ట్యాంక్ యొక్క అర్గనామిక్స్ అయితే చూడొచ్చు. 12 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంది. మిడిల్లో మనకి ఫైబర్ ప్లాస్టిక్, చాలా అంటే చాలా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫీల్ వచ్చే విధంగా అయితే మాత్రం మనకైతే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ట్యాంక్ యొక్క కౌల్స్ అయితే ఫుల్ ఎక్స్టెండ్ అయ్యాయి. మనకి ఏరోడైనమిక్ షేప్లో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి ఇది ఫుల్ డిజిటల్ కన్సోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి బ్రాంజ్ కలర్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మనకి చాలా వైడ్ ఉంది. సో కాన్ఫిడెంట్గా అయితే కూర్చోవచ్చు, రైడ్ చేయొచ్చు. మనకి షోల్డర్స్ కూడా మంచి స్పోర్టియర్ అపీరెన్స్ అయితే వస్తుంది షోల్డర్స్ కూడా. సో చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది హ్యాండ్లింగ్ పరంగా అయితే మాత్రం. ఇక స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. హోండా నుంచి అద్భుతమైన బిల్డ్ క్వాలిటీలో మనకి స్విచెస్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. హై బీమ్, లో బీమ్కి సైడ్ ఇండికేటర్ బల్బ్స్, అలాగే హార్న్ బటన్, రైట్ సైడ్ మనకి ఇంజన్ క్విల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హజార్డ్ లైట్ కూడా మనకైతే ఇక్కడ ఉంది. ఇక బ్రేక్ ఫీల్ కావచ్చు, క్లచ్ ఫీల్ కావచ్చు, చాలా స్మూత్ ఉంది. వెట్ మల్టిపుల్ క్లచ్ అయితే ఉంది. సో ఎక్కడ కూడా మీకు వేళ్ళకి నొప్పి అయితే ఉండదన్నమాట. కంటిన్యూస్గా రైడ్ చేస్తున్నప్పుడు కూడా మీకు పెద్దగా హార్డ్ లేదు కాబట్టి క్లచ్ చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ మీకు సీటింగ్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. 790 mm సీట్ హైట్ తోటి అయితే వస్తుంది. స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీకి అయితే సూట్ కాదు, కానీ యంగర్ పీపుల్స్కి మంచిగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మంచి లాంగ్ రైడ్ మిషన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, డిజైన్ పరంగా
బిల్డ్ క్వాలిటీ పరంగా హోండా బైక్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఇన్ హార్నెట్ 2.0 2024 మోడల్, బట్ స్టిల్ సమ్ మైనర్ మిస్టేక్స్. యూఎస్బీ ఛార్జింగ్ పార్ట్ ఇప్పటికీ లేదన్నమాట. ప్రతిసారి ఛార్జింగ్ కేబుల్ని మనతో పాటు ఈ లాంగ్ రైడ్ మిషన్లో తీసుకెళ్లాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బ్లూటూత్ కనెక్షన్ కూడా లేదు, నావిగేషన్ సిస్టమ్ కూడా లేదు. వీటి గురించి అయితే మాత్రం కంపెనీ ఖచ్చితంగా డీప్గా థింక్ చేయాలి, మంచిగా ఇవ్వాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి డీప్గా చూసుకున్నట్లయితే మనకి సైలెన్సర్ మీద ఒక గన్ మెటల్ షీట్ అయితే ఆఫర్ చేశారు. చూడటానికి చాలా ప్రీమియం ఉంది. మనకి సైలెన్సర్ మెల్ట్ అయిపోయిందన్నమాట ఈ డిజైన్లో. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైల్ ల్యాంప్ కూడా ఎక్స్ షేప్ టైల్ ల్యాంప్ అయితే ఉంది. ఇది ఫుల్ ఎల్ఈడి. సైడ్ ఇండికేటర్ బల్బ్ కూడా ఎల్ఈడీని ఇచ్చారు. మనకి సెమీ ఫ్లెక్సిబుల్ ఉంది. అక్కడక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే మాత్రం కనిపించే విధంగా అయితే డిజైన్ అయితే చేశారు బ్యాక్ సైడ్ నుంచి మీరు గమనిస్తే. అండ్ మనకి హార్నెట్ 2.0 అనే ఒక పేరుతోటే మంచి గ్రాఫిక్స్ అయితే అందించారు. మనకి హోండా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. కింద 2.0 అనేది మనకి వైట్ కలర్ గ్రే కలర్ స్టిక్కరింగ్ లభిస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి యూఎస్బీ ఫోక్స్ అయితే ఉన్నాయో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ మనకి గోల్డెన్ కలర్లో ఉండటం వల్ల ఈ బైక్ చాలా ప్రీమియం లుక్ వచ్చింది. ఇంకొకటి డిసప్పాయింట్ చేసే విషయం బిల్డ్ క్వాలిటీలో ఏంటంటే మనకి ఇది ఫైబర్ ప్లాస్టిక్ ఇచ్చారన్నమాట. సో మనకి ఇంజన్ గార్డ్ అనేది మెటల్ ఇస్తే బాగుండేది. ఇక యాజ్ యూజువల్ హోండా బ్యాడ్జింగ్ చూడొచ్చు, అలాగే హార్నెట్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఈ పెయింటింగ్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉంది. అండ్ మనకి ట్యాంక్ వచ్చేసరికి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే అందిస్తున్నారు. హింజ్ చుట్టూరా ఉన్నటువంటి ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఉంది. అండ్ మనకి ఇది మొత్తం ఫైబర్ ప్లాస్టికే. లోపల సైడ్ మనకి సెరామిక్ ఆయిల్ ట్యాంక్ అయితే ఉంటుంది, మెటల్ ట్యాంకు. చాలా మంచిగా అయితే మాత్రం వీళ్ళు డిజైన్ అయితే చేశారు. మనకి ఇక్కడే మనకి చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట ఈ హార్నెట్ 2.0 ట్యాంక్ దగ్గర. సో ఇక మనకి ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, సో ఎవ్రీథింగ్ వాజ్ ఫుడ్ పెక్స్ కావచ్చు, సో మనకి బ్రేక్ ప్యాడ్ కావచ్చు, సో మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకి క్వాలిటీ అప్ టు ఉందన్నమాట. సో ఇది ఈరోజు హార్నెట్ 2.0కి సంబంధించినటువంటి 2024 మోడల్ స్పెసిఫికేషన్ రివ్యూ, వాల్ కెరన్ రివ్యూ. సో ఈ బైక్ని మీరు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా కూడా టెస్ట్ రైడ్ చేసే కొనుగోలు చేయండి. సీట్ హైట్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. 40 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఫైనల్గా ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుందంటే కాలేజ్ స్టూడెంట్స్కి, లాంగ్ రైడ్కి ఎక్కువగా వెళ్ళే వాళ్ళకి, సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకి ఈ బైక్ చాలా బాగుంటుంది. హైవే క్రూజింగ్ ఎక్కువగా చేసే వాళ్ళు అయితే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావద్దు. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయదగ్గ బైక్ అన్నమాట. సో ప్లీజ్ మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.